మనకి ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం ఏంటో మీకు తెలుసా? అదే శ్రీ పూరీ జగన్నాథుని రథయాత్ర. అసలు ఈ జగన్నాథ స్వామి ఎవరు? అని ఒక రథయాత్రకి ఇంతటి విశిష్టత ఏంటి? ఎప్పుడు చేస్తారు, ఎందుకు చేస్తారు అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. జగన్నాథ అంటే జగత్తుకే నాథుడు. ఆ శ్రీ మహావిష్ణు అవతారమైన శ్రీకృష్ణుని రూపమే ఈ జగన్నాథుడు. మనకి ఈ జగన్నాథుని రథయాత్రలో ముఖ్యంగా 3 రథాలనేవి వెళ్తాయి. మొదటి రథం శ్రీ జగన్నాథుడిది, దానినే మనం నంది ఘోష్ అని అంటాం. రెండవది తాళధ్వజం, అది బలభద్రుడి యొక్క రథం పేరు. మూడవది సుభద్రాదేవి రథం, దాన్నే దర్పదలనం అంటారు. ఈ జూలై 16న స్వామి యొక్క రథం ప్రధాన ఆలయం నుంచి గుండీచాదేవి యొక్క ఆలయం వరకు వస్తుంది. అక్కడ కొన్ని రోజుల పాటు ఉండి తిరిగి మళ్ళీ ప్రధాన ఆలయానికి వెళ్తుంది. ముఖ్యంగా ఈ జగన్నాథుడి రథయాత్ర అనేది ఆషాఢ శుద్ధ విధియ రోజున మొదలవుతుంది. ఆ రోజే మనకి పురాణాల ప్రకారంగా శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్రాదేవి తన యొక్క మేనత్త ఇంటికి వెళ్ళి వస్తారని ఒక కథ ప్రచురణలో ఉంది. అందుకని ఆ రోజునే మనం జగన్నాథుడి యొక్క రథయాత్రను చేసుకుంటాం. కొంతమంది విశ్వాసం ఏంటంటే, ఈ జగన్నాథుడు తన యొక్క భక్తులు ప్రతి ఒక్కరూ తన దర్శనం చేసుకోలేక ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి స్వయంగా ఆయనే వచ్చి దర్శనమిస్తున్నారు అని కూడా విశ్వసిస్తారు. ఈ జగన్నాథుని రథయాత్రని కుల, మత, వర్గ, వర్ణ ఎలాంటి భేదాలు లేకుండా స్వామి యొక్క రథయాత్రలో పాల్పంచుకోవచ్చు. అంతేకాకుండా ముఖ్యంగా ఈ రథాన్ని తాడు లాగిన వాళ్ళకి వాళ్ళ యొక్క పాపాలు తొలగి సర్వదా స్వామి యొక్క కరుణా కటాక్ష ఉంటుందని చెప్తూ ఉంటారు. ఇప్పుడు స్వామి యొక్క విగ్రహాల గురించి మనం చెప్పుకోవాలి. స్వామిని మనం అన్ని గుళ్ళల్లో చూడటంలో శ్రీకృష్ణుని యొక్క రూపం ఇక్కడికి అక్కడికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఈ పూరి జగన్నాథుల్లో స్వామి రాధాదేవితోనో, రుక్మిణితోనో, లక్ష్మీ అవతారాలతో కాకుండా తన యొక్క సోదరులతో ఉంటారు. సోదరుడు బలరాముడు బలభద్రుడిగా, సోదరి సుభద్రాదేవితో కలిసి ఉంటారు. కాళ్ళు చేతులు లేకుండా అసంపూర్ణంగా ఉంటుంది. దాని వెనుక ఉన్న కథ ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వం ఇంద్రద్యుమ్నుడు అనే ఒక మహారాజు ఉండేవారు. ఆయన శ్రీకృష్ణుని యొక్క దర్శనం చేసుకోవాలనుకున్నారు. అప్పుడు స్వామి ఆయన యొక్క కలలోకి వచ్చి తను ఒక దారు రూపంలో ప్రవాహంలో వస్తున్నట్లు దానిని తీసుకొచ్చి శిల్పంగా మరిచి గుడిలో ప్రతిష్ఠించమని చెప్తారు. ఆ దారువుని శిల్పంగా మార్చగలిగిన వాళ్ళు కేవలం దేవశిల్పి అయిన విశ్వకర్మే అని నిశ్చయించుకుని మహారాజు విశ్వకర్మని ఆహ్వానిస్తారు. కానీ విశ్వకర్మ ఒక షరతు విధిస్తారు. నేను ఈ విగ్రహాలు చేసేటప్పుడు రహస్యంగా గదిలో ఉంటాను, 21 రోజుల వరకు తనకి ఎలాంటి ఆటంకం కలగకుండా చూసుకోమని, మధ్యలో ఏదన్నా ఆటంకం కలిగితే తన అదృశ్యమవుతానని చెప్తారు. అందుకు రాజు కూడా అంగీకరిస్తారు. 14 రోజులు గడుస్తుంది. లోపల నుంచి ఎలాంటి శబ్దం కానీ ఎలాంటి అలికిడి కానీ ఉండదు. అందువల్ల మహారాజు చింతించి తొందరగా తలుపులు తెరిచేస్తారు. దానివల్ల విశ్వకర్మ అదృశ్యమవుతారు. అసంపూర్ణంగా ఉన్న విగ్రహాలను చూసి రాజు ఎంతో చింతిస్తారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆయన యొక్క కలలోకి వచ్చి, నేను భక్తులకి ఇదే రూపాన దర్శనమిస్తాను. కలియుగంలో ప్రతి ఒక్కరిని నా పెద్ద పెద్ద కళ్ళతో చూస్తూ వారిని అనుగ్రహిస్తూ ఉంటానని చెప్తారు. అందుకనే అదే రూపంలో ప్రతి 12 ఏళ్లకు ఒకసారి ఆ చెక్కని మారుస్తూ ఉంటారు. అందుకు కూడా మనం నవకళేబర ఉత్సవం అని కూడా చేస్తూ ఉంటాం. దీని యొక్క విశిష్టత తెలుసుకోవాలంటే ఇంకా ఎంతో ఉంది. దీంట్లో అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ విగ్రహం లోపల, అంటే జగన్నాథుడి యొక్క విగ్రహం లోపల బ్రహ్మ పదార్థం అని ఒక నీలమణిని ప్రతిష్ఠించారు. అది ఏదో కాదు, సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క గుండె. అవును, బోయవారి వేటు వల్ల శ్రీకృష్ణుడు తన యొక్క తనువును చాలించినా తన యొక్క గుండె మాత్రం పంచభూతాల్లో ఐక్యం అవ్వదు. ఆ నీలమణిలాగా దాని యొక్క తేజస్సుని విదజల్లుతూ ఉంటుంది. అదే నీలమణిని స్వామి యొక్క హృదయంలో ప్రతిష్ఠించారు. ఇప్పటికీ ప్రతి 12 ఏళ్లకు ఒకసారి ఆ నీలమణిని ఒక జగన్నాథుడి విగ్రహం నుంచి ఇంకో జగన్నాథుడి విగ్రహంలోకి మారుస్తూ ఉంటారు. దాని ఉత్సవాన్ని కూడా మీరు చూడొచ్చు. మనకు ఆ జగన్నాథుడి అనుగ్రహం ఉంటే ఇలాంటి ఎన్నో అద్భుతాలని మనం పూరి జగన్నాథ స్వామి యొక్క గుళ్ళో చూడొచ్చు. స్వామి యొక్క గోపురం విషయానికైతే చాలా రహస్యాలు ఉన్నాయి. ఈ గాలి వ్యతిరేక దిశలో జెండా అనేది రెపరెపలాడుతూ ఉంటుంది. అంతా ఆ స్వామి యొక్క మహత్యం. ఇప్పుడు ఇక్కడ మనం స్వామి యొక్క ప్రసాదం గురించి మాట్లాడుకుంటే, ఎప్పుడు పై కుండలోని ప్రసాదం ముందుగా ఉడికి ఆఖరి కుండలోని ప్రసాదం ఆలస్యంగా ఉడుకుతుంది.
ఆ విషయం కూడా ఒక అద్భుతంగా చెప్పుకుంటూ ఉంటారు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ బ్రహ్మ పదార్థం అంటే ఏదైతే శ్రీకృష్ణుని యొక్క గుండె ఉందో దాని గురించి అయితే ఇప్పటికీ ఆ గుండె చప్పుడు వినపడుతుందని సైన్స్ కూడా ఈ విషయాన్ని ఇంకా అంతు చిక్కని విషయంగానే వదిలేసింది. ఆ గుండె ఎలా కొట్టుకుంటుంది, అసలు దాని యొక్క విశిష్టత ఏంటి అనేది సైన్స్ ఇంకా చెప్పలేకపోయింది. దాని యొక్క విశిష్టత అనేది ప్రతి 12 ఏళ్లకు ఒకసారి చేతులతో మార్చేటువంటి ఆ పూజారులే ఈ విషయాన్ని ఎంతో గట్టిగా నమ్మకంగా చెప్తారు. వాళ్ళు కూడా కళ్ళకి చేతులకి వస్త్రాలను ధరించి స్వామి యొక్క గుండెను మారుస్తూ ఉంటారు. ఇలాంటి ఇంకెన్నో అద్భుతాలు ఈ పూరి జగన్నాథ క్షేత్రంలో ఉన్నాయి. ఇవన్నీ మీరు తెలుసుకుని క్షేత్ర దర్శనం చేసుకుని ఆ రథయాత్రలో పాలు పంచుకోండి. ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవడానికి ఇప్పుడే సాధన సత్వ ఛానల్ని ఫాలో అవ్వండి. సాధనాత్ సాధ్యతే సర్వం.